ఇక డీటెయిల్స్ చూస్తే తూర్పుగోదావరి జిల్లాలో సేవా పక్షోత్సవాలు 2025 నిర్వహణపై అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. సెప్టెంబర్ 17న మోడీ పుట్టినరోజు నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు నిర్వహించబోయే సేవా కార్యక్రమాలపై చర్చించారు. ఈ సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా పాఠశాలలు, ఆసుపత్రులు, దేవాలయాలు మరియు బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణ భారతీయ సంస్కృతిలో ఒక భాగమని, ప్రకృతి ఆరాధన భారతీయ సంస్కృతికి నిదర్శనమని ఆయన తెలిపారు. దీన్ని ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారు. నవంబర్లో బ్రెజిల్లో మోడీ నాయకత్వంలో జరిగే పర్యావరణ పరిరక్షణ సదస్సులో పర్యావరణాన్ని పరిరక్షించాలి, ప్రకృతిని కాపాడాలి అనే నినాదంతో దిశానిర్దేశం జరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించుకునే బాధ్యత కూడా తీసుకోవాలని రామకృష్ణారెడ్డి కోరారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు వెళ్లి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాలను ఆచరించడం ద్వారా నరేంద్ర మోడీ గారికి నిజమైన జన్మదిన కానుకని అందించాలని కూడా ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ సభ్యులందరినీ సవినయంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు ఇటువంటి అనేక కార్యక్రమాలు మనకు నిర్దేశించడం జరిగింది. మరి వాళ్ళ భారతదేశం ఒక అగ్రగామి దేశంగా, విశ్వగురువుగా రూపొందుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఎంత కీలకమో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం, ఆ తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నా రక్షణ రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ సంస్కరణలు తీసుకురావడం, రక్షణ రంగంలో ఆ రోజు కార్గిల్ యుద్ధం ద్వారా మనం ప్రపంచానికి మన శక్తి చాటి చెప్తే ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం శక్తి చాటి చెప్పాం. అదేవిధంగా ఆ రోజు కూడా అనేక సంస్కరణలకి వాజ్పేయి గారు శ్రీకారం చుడితే ఇవాళ సాక్షాత్తు మనం 4వ స్థానానికి ఆర్థిక రంగంలో ప్రపంచంలో ఎదిగే పరిస్థితికి ఏదైతే సామాన్య ప్రజానీకానికి, రైతాంగానికి, ఆరోగ్య రంగం పైన ఆధారపడిన రోగులకు కానీ, వైద్యులకు కానీ ఎటువంటి సౌకర్యాలు చేకూర్చామో, ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చామో ఆ విషయాల పట్ల కూడా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ, మరి నిన్నటి రోజున భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సివి రాధాకృష్ణన్ గారికి తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జరిగే విధంగానే నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు నుంచి మహాత్మా గాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వరకు 15 రోజుల పాటు సేవా పక్షోత్సవాల పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం. దానికి సంబంధించి కార్యాచరణ ఏ విధంగా రూపుదిద్దాలి అనే ఉద్దేశంతో ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లా కార్యశాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యశాలకి అధ్యక్షత వహించిన తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఈ పిక్కి నాగేంద్ర గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దలు, జాతీయ కౌన్సిల్ సభ్యులు, శాసనమండలి సభ్యులు శ్రీ సోము వీర్రాజు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రసన్నలక్ష్మి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి రవికిరణ్ గారు, రాష్ట్ర కార్యదర్శి దత్తు గారు, జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ భగవాన్ గారు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు రొంగల గోపి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ కృష్ణరాజు గారు, వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ గత 11 సంవత్సరాలుగా జరుగుతున్న కార్యక్రమం అయినా ఈ సంవత్సరం ఒక ప్రత్యేకతను సంతరించుకున్నామని రవికిరణ్ గారు చెప్పడం, 75 సంవత్సరాలు మన ప్రధానమంత్రి గారు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నామనేది వారు చెప్పడం జరిగింది. అదే కాకుండా ఈ సంవత్సరానికి మరికొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.
ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం యొక్క రక్షణ శక్తి ప్రపంచానికి చాటి చెప్పడం ద్వారా భారతదేశ కీర్తి బావుటాన్ని పరిరక్షించుకోవాలి, ప్రకృతిని కాపాడుకోవాలనే దిశగా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. గత 30 సంవత్సరాలుగా ఆ దిశగా ప్రపంచం అంతా ప్రయాణం చేస్తూ ఉంది. రేపు నవంబర్ నెలలో బ్రెజిల్లో ప్రపంచ పర్యావరణ సదస్సు జరగబోతూ ఉంది. 30 సంవత్సరాల క్రితం నిర్దేశించుకున్న లక్ష్యానికి ఒకంత కూడా చెరువుగా లేని పరిస్థితి 30 సంవత్సరాల తర్వాత కూడా. అటువంటి నేపథ్యంలో ఇవాళ పర్యావరణాన్ని పరిరక్షించాలి, ప్రకృతిని పరిరక్షించాలి అనే సదుద్దేశంతో ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని కానీ, మొక్కల పెంపకం అనే కార్యక్రమాన్ని కానీ వారు చేపట్టడం జరిగింది. ఇవాళ ఇప్పుడో పారిస్లో 30 సంవత్సరాల క్రితం మొదలైన ప్రపంచ పర్యావరణ సదస్సుల్లో ఆనాడు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరువు కాబోయే నేపథ్యంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఆ ప్రపంచ పర్యావరణ సదస్సులకి నాయకత్వం వహించి దిశను మార్చే దిశగా ఇవాళ భారతదేశం ప్రయాణం చేస్తూ ఉంది. ఆ నేపథ్యంలో ఇవాళ మనందరం కూడా ప్రధానమంత్రి గారు నిర్దేశించిన విధానానికి మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన భారతదేశం అంటే ప్రకృతి ఆరాధన, మన భారతీయ సంస్కృతి అంటే ప్రకృతి ఆరాధన. మనకు పురాణాల కాలం నుంచి మన పెద్దలందరూ ప్రకృతిని పరిరక్షించాలనేదే మనకు నేర్పించారు. మన హైందవ జీవన విధానంలో ప్రకృతి పరిరక్షణ అనేది ఒక భాగం. దాన్ని ప్రస్ఫుటించే విధంగా నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కానీ, ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కానీ వారు రూపకల్పన చేయడం జరిగింది. వారి మధ్యలో నుంచి వచ్చిన ఈ సత్సంకల్పానికి మనందరం బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది.